వచ్చేసేసి జగన్ రెడ్డిని సీఎం చేసుకుంటాం. మా మీద ఎవరెవరైతే మా మీద దౌర్జన్యం చేశారు, వీళ్ళ మీద దౌర్జన్యం చేశామంట. వీళ్ళు చేసిన ఏదో పనులు బయట పెట్టి దాని గురించి మాట్లాడితే దౌర్జన్యంలా ఉంది. ఎవరెవరు చేస్తారో అందరి మీద తిరిగి మేము రిటార్చ్ ఇస్తాం, తిరిగి పగ తెచ్చుకుంటాం అన్నారు. అరే అది రావడానికి ఇంకా 4 సంవత్సరాల 7 నెలలు, ఎలక్షన్ రావడానికి. మళ్ళీ వచ్చే ఎలక్షన్లో మీరు గెలవడానికి ఛాన్స్ లేదు కదా. ఇప్పుడు 11 వచ్చినాయి, 11లో ఈసారి సింగిల్ డిజిట్కి పడిపోవద్దని గ్యారంటీ ఏంటి? మీరేమన్నా రామరాజ్యం నడిపారా? మీరేమన్నా మహానుభావులుగా పరిపాలించారా? వెయిట్. సో మీరు కళ్ళగంట మానండి. జగన్మోహన్ రెడ్డి చాలా సందర్భాల్లో మీతో మనం మాట్లాడిన మాటలు ఉన్నాయి. ఇక త్వరలోనే జమిలీ ఎలక్షన్స్ వచ్చేస్తాయి, మనం అధికారంలోకి వచ్చేస్తామని. ఇంత ఇల్యూషన్ అంటే ఒక రకమైన మానసిక దీనిలో సైకలాజికల్ సమస్యలతో ఉన్న మీకు ఎప్పుడో 4 సంవత్సరాల 7 నెలలు 3 నెలలు 4 నెలల తర్వాత వచ్చే ఎలక్షన్స్ అప్పుడే వచ్చేస్తాయని చెప్పి జనాలతోటి మైండ్ గేమ్ ఆడుతున్నారు. లేకపోతే మీ కార్యకర్తలను ఉన్న వాళ్ళని సేవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అరే మీ పార్టీలో ఎంతమంది ఉంటారో ఇంకా తెలియదురా, అందరూ వచ్చేస్తున్నారు, చాలామంది బయటకు వచ్చేసారు. మీరు రైట్ హ్యాండ్ అని పేరు పెట్టిన విజయసాయిరెడ్డి బయటకు వచ్చేసాడు. మిగతా వాళ్ళు రావడం పెద్ద లెక్కేం కాదు. సో 22 లక్షల మంది ప్రజలు 11 మంది ఎమ్మెల్యేలు ఎన్నుకుంటే ఆ 22-25 లక్షల ప్రజల గొంతుకుని శాసనసభలో వినిపించలేని మీరు వచ్చే ఎలక్షన్లో గెలిచి ప్రజలకు ఏదో చేస్తారని చెప్పి భ్రమలో ఎవరు లేరు. గుర్తుపెట్టుకోండి. మీకు అందరికీ కూడా ఇంకొక 1 year 2 years లోపల అందరికీ మీ నేరాలకి, మీరు చేసిన అక్రమాలకి ఆన్సర్ చెప్పుకోవాలి. అలాగే కలిగిరి సభలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గురించి, అంటే ఈయన మాఫియా గురించి మోడీ గారు ఏమన్నారంటే, ఈ మైనింగ్ మాఫియా, ఎర్రచందనం మాఫియా వీళ్ళందరినీ తుంగలోకి తొక్కుతానని చెప్పారు. మోడీ గారు ఇంకా ఏం అనలేదు, మాకేం కాదని భయపడ అని మీరేం సంతోషపడకండి. మీ నెత్తి మీద కత్తి ఏలాడుతుంది మీతో దారం సపోర్ట్తో. ఆ దారం ఎప్పుడైనా తెగుద్ది, అది మీ నెత్తి మీద గుచ్చుకుంటుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇది మన వేణుగోపాల్ రెడ్డి గారు మీతో మాట్లాడడానికి ఒక మంచి అవకాశం కల్పించినందుకు చాలా సంతోషం. సో పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు మా అందరికీ చాలా గర్వంగా ఉంది. ఒక నిజాయితీపరుడైన నాయకుడైన ఆయన ఆధ్వర్యంలో పనిచేయటం నిజంగా మాకు గర్వకారణం. మాకు ఏ పదవుల మీద, ఏ అధికారాల మీద ఆశ లేదు. నిజాయితీగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల మేరకు మేము పనిచేస్తున్నాం. సో మనందరం కూడా మన భవిష్యత్తు ఇంకా బ్రైట్ చేసుకోవడం కోసం, అద్భుతంగా చేసుకోవడం కోసం పనిచేద్దాం. ఇప్పుడు మీరు చాలా మాటలు విన్నారు, ఎన్ని చెప్పానో నేను. వెల్ఫేర్ కార్యక్రమాలు, ఇంకా చాలా కార్యక్రమాలు ముందుకు వస్తాయి. మన విలేజెస్ రోడ్లు ఎంత పాడైపోయాయో మీ అందరికీ తెలుసు. ఆ రోడ్లు పవన్ కళ్యాణ్ గారు ఎలా బాగు చేస్తున్నారో తెలుసు. ఒక గోకులాలు 400 కూడా నిర్మించలేదు ఒక 5 ఏళ్లలో. వచ్చిన 6 నెలల లోపల దాదాపు 11,000 గోకులాలు, ఇంకో 11,000 గోకులాలు తయారీలు ఉన్నాయి. అసలు పంచాయతీరాజ్ శాఖగా చేశాడు ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అటవీ శాఖ మినిస్టర్గా చేశారు. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. మీ కంటి ముందు తెలుస్తుంది నిజాయితీగా పనిచేసేవాడి పనితనం ఎలా ఉంటుంది, అడ్డగోలుగా ప్రజల్ని దోచుకు తినేవాడి పనితనం ఎలా ఉంటుందని. వచ్చేసేసి జగన్ రెడ్డిని సీఎం చేసుకుంటాం. మా మీద ఎవరెవరైతే మా మీద దౌర్జన్యం చేశారు, వీళ్ళ మీద దౌర్జన్యం చేశామంట. వీళ్ళు చేసిన ఏదో పనులు బయట పెట్టి దాని గురించి మాట్లాడితే దౌర్జన్యంలా ఉంది. ఎవరెవరు చేస్తారో అందరి మీద తిరిగి మేము రిటార్చ్ ఇస్తాం, తిరిగి పగ తెచ్చుకుంటాం అన్నారు. అరే అది రావడానికి ఇంకా 4 సంవత్సరాల 7 నెలలు, ఎలక్షన్ రావడానికి. మళ్ళీ వచ్చే ఎలక్షన్లో మీరు గెలవడానికి ఛాన్స్ లేదు కదా. ఇప్పుడు 11 వచ్చినాయి, 11లో ఈసారి సింగిల్ డిజిట్కి పడిపోవద్దని గ్యారంటీ ఏంటి?
మీరేమన్నా రామరాజ్యాన్ని నడిపారా? మీరేమన్నా మహానుభావులుగా పరిపాలించారా? వెయిట్. సో మీరు కళ్ళగంట మానండి. జగన్మోహన్ రెడ్డి చాలా సందర్భాల్లో మీతో మనం మాట్లాడిన మాటలు ఉన్నాయి. ఇక త్వరలోనే జమిలీ ఎలక్షన్స్ వచ్చేస్తాయి, మనం అధికారంలోకి వచ్చేస్తామని. ఇంత ఇల్యూషన్ అంటే ఒక రకమైన మానసిక దీనిలో సైకలాజికల్ సమస్యలతో ఉన్న మీకు ఎప్పుడో 4 సంవత్సరాల 7 నెలలు 3 నెలలు 4 నెలల తర్వాత వచ్చే ఎలక్షన్స్ అప్పుడే వచ్చేస్తాయని చెప్పి జనాలతోటి మైండ్ గేమ్ ఆడుతున్నారు. లేకపోతే మీ కార్యకర్తలను ఉన్న వాళ్ళని సేవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అరే మీ పార్టీలో ఎంతమంది ఉంటారో ఇంకా తెలియదురా, అందరూ వచ్చేస్తున్నారు. చాలామంది బయటకు వచ్చేసారు. మీరు రైట్ హ్యాండ్ అని పేరు పెట్టిన విజయసాయి రెడ్డి బయటకు వచ్చేసాడు. మిగతా వాళ్ళు రావడం పెద్ద లెక్కేం కాదు. సో 22 లక్షల మంది ప్రజలు 11 మంది ఎమ్మెల్యేలు ఎన్నుకుంటే ఆ 22-25 లక్షల ప్రజల గొంతుకుని శాసనసభలో వినిపించలేని మీరు వచ్చే ఎలక్షన్లో గెలిచి ప్రజలకు ఏదో చేస్తారని చెప్పి భ్రమలో ఎవరు లేరు. గుర్తుపెట్టుకోండి. మీకు అందరికీ కూడా ఇంకొక 1 year 2 years లోపల అందరికీ మీ నేరాలకి మీరు చేసిన అక్రమాలకి ఆన్సర్ చెప్పుకోవాలి. అలాగే కలిగిరి సభలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గురించి అంటే ఈయన మాఫియా గురించి మోడీ గారు ఏమన్నారంటే ఈ మైనింగ్ మాఫియా, ఎర్రచందనం మాఫియా వీళ్ళందరినీ తుంగలోకి తొక్కుతానని చెప్పారు. మోడీ గారు ఇంకా ఏం అనలేదు, మాకేం కాదని అని మీరేం సంతోషపడకండి. మీ నెత్తి మీద కత్తి ఏలాడుతుంది మీతో దారం సపోర్ట్తో. ఆ దారం ఎప్పుడైనా తెగుద్ది, అది మీ నెత్తి మీద గుచ్చుకుంటుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇది మన వేణుగోపాల్ రెడ్డి గారు మీతో మాట్లాడడానికి ఒక మంచి అవకాశం కల్పించినందుకు చాలా సంతోషం. సో పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు మా అందరికీ చాలా గర్వంగా ఉంది. ఒక నిజాయితీపరుడైన నాయకుడైనా ఆయన ఆధ్వర్యంలో పనిచేయటం నిజంగా మాకు గర్వకారణం. మాకు ఏ పదవుల మీద ఏ అధికారాల మీద ఆశ లేదు. నిజాయితీగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల మేరకు మేము పనిచేస్తున్నాం. సో మనందరం కూడా మన భవిష్యత్తు ఇంకా బ్రైట్ చేసుకోవడం కోసం, అద్భుతంగా చేసుకోవడం కోసం పనిచేద్దాం. ఇప్పుడు మీరు చాలా మాటలు విన్నారు, ఎన్ని చెప్పాను నేను. వెల్ఫేర్ కార్యక్రమాలు ఇంకా చాలా కార్యక్రమాలు ముందుకు వస్తాయి. మన విలేజెస్ రోడ్లు ఎంత పాడైపోయాయో మీ అందరికీ తెలుసు. ఆ రోడ్లు పవన్ కళ్యాణ్ గారు ఎలా బాగు చేస్తున్నారో తెలుసు. ఒక గోకులాలు 400 కూడా నిర్మించలేదు. ఒక 5 ఏళ్లలో వచ్చిన 6 నెలల లోపల దాదాపు 11,000 గోకులాలు, ఇంకో 11,000 గోకులాలు తయారీలు ఉన్నాయి. అసలు పంచాయతీరాజ్ శాఖగా చేశాడు ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అటవీ శాఖ మినిస్టర్గా చేశారు. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. మీ కంటి ముందు తెలుస్తుంది నిజాయితీగా పనిచేసేవాడి పనితనం ఎలా ఉంటుంది, అడ్డగోలుగా ప్రజల్ని దోచుకు తినేవాడి పనితనం ఎలా ఉంటుందని.